ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. ఏం చేయాలంట మనము? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రహస్యమందున్నటువంటి నీ దేవునికి నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందు చూచు నీ తండ్రికి ఏమండి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఈ మాటలు వింటున్నటువంటి మనము, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనము దేవుని వాక్యములో నుండి, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనకి సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఇదిగో నువ్వు గదిలోనికి వెళ్ళి రహస్యమందున్నటువంటి నీ దేవునికి ప్రార్థన చెయ్యి, అప్పుడు ఆయన ఖచ్చితంగా నీకు ప్రతిఫలం అనేది ఇస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకున్న అవసరత ఏదైనా, పరిస్థితి ఏదైనా, సమస్య ఏదైనా, ఏమంటే మనకున్నటువంటి ముందున్నటువంటి అది ఏ అవరోధమైనా వాటి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఉదాహరణకి మనం చూసినట్లయితే నిజంగా ఒక ఊరిలో ఏమండి ఒక అతను ఏమండి ఏం చేస్తాడు అని అంటే, తన తల్లికి బాగోలేదు, తన తల్లికి బలహీనత, ఏమండి వృద్ధాప్యమందున్న వృద్ధాప్యమందుంటే ఆవిడ బలహీనతలో పడింది. ఆవిడికి నీరసము, జ్వరము, ఆయాసము, బలహీనత, ఏమండి తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఏమంటే హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా మేమేం చేయలేమన్నారు. అయితే ఏమండి ఒక వ్యక్తి తన తల్లి కోసము ఆ కుమారుడు ఏం చేస్తాడు అంటే, ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏమండి నేను లోపలికి వెళ్ళిపోయి ఏమండి వాళ్ళ అమ్మగారిని మంచం మీద పడుకోబెట్టి ఇంట్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన తల్లి కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమండి అలా ప్రతిదినము కూడా అతని తల్లి కోసము ఆ కుమారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, కొన్ని దినాలకు ఏమండి ఆయన తల్లికి దేవుడు స్వస్థతను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు స్వస్థతనిచ్చాడు. రహస్యమందున్నటువంటి దేవునికి గదిలోనికి వెళ్ళి అతడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే కార్యమును చేశాడు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా ఆవిడికి ఆ బలహీనత నుండి విడుదల ఉండదు, సమాధానం రాదు, స్వస్థత రాదు, మేమేమీ చెప్పలేమన్నప్పుడు దేవుడు ఏమండి గొప్ప కార్యం చేస్తాడు. ఎలా అంటే అతను దేవుని పైన ఆనుకున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఈ సమస్య మనుషుల వలన పోదు కానీ, ఈ సమస్య ఎవరు నాకు తీర్చరు కానీ, ఈ సమస్య నుండి నన్ను బయటికి ఎవరు తీసుకుని రాలేరు కానీ, ఈ బలహీనత పోవాలనంటే, ఈ సమస్య పోవాలనంటే, ఈ రోగము పోవాలి అనంటే ఖచ్చితంగా నేను నమ్మినటువంటి నా దేవునికి నేను ప్రార్థన చేయాలి, యేసయ్యకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఏమండి ఆవిడికి ఉన్న జ్వరము, ఆ యొక్క బలహీనత, ఆయాసము, ప్రతి ఒక్క బలహీనత, ప్రతి ఒక్క రుగ్మత అంతా కూడా దేవుడు తీసివేసి పరిపూర్ణమైన సంపూర్ణమైన స్వస్థతను, ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక ఎప్పుడు ఎన్నడూ కూడా ఆమెకి బలహీనత రాలేదు, హాస్పిటల్కి వెళ్ళలేదు. ఎందుకనంటే ఏమండి ఆయన తన తల్లి కోసము ప్రార్థన చేయటము మానలేదు. ప్రతిదినము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ద్వారా ఆయన తల్లికి ఆరోగ్యమే రావటం కాదు కానీ, ఇదిగో
ఆ ప్రార్థన వలన వారి కుటుంబం అంతా కూడా ఆశీర్వాదం పొందింది. వారి కుటుంబంలో ఎప్పుడు ఎల్లప్పుడూ సమృద్ధి, సమాధానం, సంతోషము, దేవుని యొక్క దీవెన వారి కుటుంబంలో ఉన్నది. ఇదంతా ఎలా వచ్చింది, ఎలా జరిగింది అని అంటే, ఇదిగో ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి మనము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నామా? దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నామా? మనకు ఏదైనా బలహీనత వచ్చినప్పుడు, కుటుంబంలో ఎవరైనా బలహీనతలో పడినప్పుడు, కుటుంబంలో ఎవరైనా శోధనలో పడినప్పుడు, ఏమండి కుటుంబంలో అది బిడ్డలైనా, తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరైనా ఒకవేళ బలహీనతలో ఉన్నప్పుడు నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావా? నువ్వు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా? నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. మనకున్నటువంటి అవసరతలను బట్టి, బలహీనతలు బట్టి, శోధనలు బట్టి, సమస్యలు బట్టి మనం ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాం, ఎవరితోనో చెప్తూ ఉంటాం, ఎవరితోనో మాట్లాడుతుంటాం, ఏమేమో మనం చేస్తూ ఉంటాము. కానీ నీవు నమ్మినటువంటి దేవునికి ఏమండి ప్రార్థన చేస్తూ ఉన్నావా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయనకు సమస్తము సాధ్యమే. మరి మనం ఏం చేయాలి? 6వ వచనం చదివాం కదండి. ఒకసారి ఆ మాటను మనం చదివితే వాక్యము తెలియచేస్తూ ఉన్నది. నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్నటువంటి నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రతిఫలం ఎప్పుడు వస్తుంది నీకు? సమాధానం ఎప్పుడు వస్తుంది నీకు? జవాబు ఎప్పుడు వస్తుంది నీకు? నీ పరిస్థితులు ఎప్పుడు మార్చబడతాయి? నీ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే, ఇదిగో దేవునికి నీవు ప్రార్థన చేసినప్పుడు, మన తండ్రి అయినటువంటి దేవునికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ సమస్య పోతుంది, నీ సమస్య తీరుతుంది అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. మనము సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, లేమి కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మనము దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తానని వాక్యము ద్వారా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. వాక్యము ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనమందరము దేవుని మాటలు వింటున్నటువంటి మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నా కుమారుడికి ఎందుకు ఇలాగవుతుంది? నా బిడ్డలకి ఎందుకు ఇలాగవుతుంది? నా కుటుంబంలో ఎందుకు ఇలా జరుగుతుంది? నా కుటుంబంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు నేను ఎందుకు చూస్తూ ఉన్నాను? నాకెందుకు వస్తుంది అనారోగ్యము? నాకెందుకు వస్తున్నాయి ఇలాంటి పరిస్థితులు అని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కుటుంబంలో ఉన్నవారు కూడా ఆలోచించి, ఏమండి మనము దేవుణ్ణి ఆలోచించి గమనించి మనము ప్రార్థన చేయాలి. మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా మన ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు. ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు, సమాధానం వచ్చిందా? తన తల్లికి సమస్య పోయిందా? రోగం పోయిందా? బలహీనత పోయిందా? పోలేదు. మరి ఎక్కడికి వెళితే పోయింది? ఏం చేస్తే పోయింది? ప్రార్థన చేస్తే అంటే ఆ బలహీనత పోయింది. ప్రార్థన చేస్తే ఆ పరిస్థితి మార్చబడింది, ఆ స్థితి మార్చబడింది. మార్చబడాలి అని అంటే నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావా? దేవుని సన్నిధికి నీ సమస్యను తీసుకుని వెళ్ళగలుగుతున్నావా? ప్రార్థన చేయగలుగుతున్నావా? నీవు ప్రార్థనలో
నీకున్న అవసరత ఏంటో చెప్పగలుగుతూ ఉన్నావా? నువ్వు చెప్పలేకపోతే, నువ్వు దేవునికి విన్నపించకపోతే, ప్రార్థన చెయ్యకపోతే నీ పరిస్థితులు ఎలా మారుతాయి? నీ సమస్యలు ఎలా పోతాయి? నీ శోధనలు ఎలా పోతాయి? నీ కుటుంబంలో ఉన్నవన్నీ కూడా ఎలా చక్కబడతాయి? నీకు ఎలా సమాధానం వస్తుంది అని అంటే రాదు. ఎలా వస్తుంది? నువ్వు ప్రార్థన చేస్తే నీకు సమాధానము వస్తుంది. ప్రార్థన చేసినప్పుడు ఆయన మార్గాలు తెరుస్తాడు, ఆయన ద్వారాలు తెరుస్తాడు, గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. అలా చెయ్యాలి అని అంటే దేవునికి మనం ప్రార్థన చేయాలి. దేవునికి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని మేలుతో నింపుతాడు, జవాబునిస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు, ఆశ్చర్యకార్యం చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కనుక మనము ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మనమందరం కూడి ప్రార్థన చేద్దాం. మనకున్న అవసరతలను బట్టి ప్రార్థన చేద్దాం. ఈ యొక్క పరిశుద్ధ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం.